గారికి అట్లాగే వాకింగ్ వచ్చినటువంటి వాకర్ సోదరులందరికీ కూడా ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు కర్నూలు నగరం ప్రజానికం అంతా కూడా విజయవాడకి వెళ్ళాలన్నా గుంటూరుకి వెళ్ళాలన్నా ట్రైన్ కష్టాలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ట్రైను సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి గత అనేక రోజులుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాలు అట్లాగే రాస్తారోకోలు సంతకాల సేకరణ దీక్ష కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కర్నూలు పైన పూర్తిగా వివక్ష చూపుతా ఉన్నది. కర్నూలు ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు రాష్ట్రపతులని ప్రధానమంత్రులని అందించినటువంటి కర్నూలు జిల్లాకి ఈరోజు డైరెక్ట్గా అమరావతికి వెళ్ళాలంటే ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ట్రైను డైరెక్ట్ కర్నూలు నుంచి విజయవాడకి ఇంటర్సిటీ రైలు నడపాలి. ఎందుకంటే కర్నూలు నగర ప్రజానికం ఏ చిన్న పని అవసరం ఉందన్నా విజయవాడకి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి విజయవాడకి డైరెక్ట్ ప్రతిరోజు కూడా కర్నూలు నుంచి విజయవాడ, విజయవాడ నుంచి కర్నూలుకి ఇంటర్సిటీ ట్రైన్ నడపాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలోన ఈ కార్యక్రమాన్ని సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీరు చేసినటువంటి సంతకాలని రైల్వే మంత్రి వర్యులైనటువంటి కేంద్ర రైల్వే మంత్రి గారికి అందజేస్తాం. పోస్టు ద్వారా స్పీడ్ పోస్ట్ ద్వారా వారికి అందించాలనే ఒక ఆలోచనతో ఈ సంతకాల సేకరణ చేస్తా ఉన్నాం. అట్లాగే 7, 8 తారీఖుల్లో కూడా కేంద్ర పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పార్లమెంటు సమావేశాల్లో మన కర్నూలు సంబంధించినటువంటి ప్రజానికం వాయిస్ వినిపించడానికి 7, 8 తారీఖుల్లో కూడా సిపిఐ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కూడా చేపట్టబోతా ఉన్నాం. వాటికి కూడా కర్నూలు నగర ప్రజానికం కూడా సంఘీభావాన్ని తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 10 సంవత్సరాలు అవుతా ఉంది రాజధాని అమరావతి విజయవాడ ఏర్పాటై. 10 సంవత్సరాల నుంచి కూడా మనం ప్రయాణం చేయాలంటే అటు డోను ప్రాంతానికో లేకుంటే నంద్యాల ప్రాంతానికో వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కితే ఆ ట్రైన్లో సీట్లు కూడా దొరికే పరిస్థితి లేదు. ఆర్టీసీ ప్రయాణం చేద్దామంటే ఆర్టీసీలో 700 నుంచి 1000 రూపాయల దాకా ఛార్జీ ఉన్నది. సాధారణ మధ్యతరగతి ప్రజానికం బస్సుకు వెళ్ళి ప్రయాణం చేసే పరిస్థితి లేదు. అతి తక్కువ ఖర్చు ఛార్జీలతో ట్రైన్ ప్రయాణం చేద్దామంటే ట్రైన్ సౌకర్యం డైరెక్ట్ లేదు. కాబట్టి ఈరోజు సిపిఐగా పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి కర్నూలు నుండి విజయవాడకి ఇంటర్సిటీ రైలు నడపాలని, అలాగే కాచిగూడ నుంచి గుంటూరు దాకా ఒక ప్యాసింజర్ ట్రైన్ వెళ్తా ఉంది. గుంటూరు నుండి అదింత విజయవాడ దాకా పొడిగించాలి ఆ ట్రైన్ కూడా. అలాగే మహబూబ్నగర్ నుంచి విశాఖపట్నం కూడా ఒక ట్రైన్ వెళ్తా ఉంది. వచ్చి మహబూబ్నగర్ లో ఒక 5 గంటల పాటు స్టే అవుతా ఉంది. దాన్ని కూడా కర్నూలు దాకా పొడిగించి కర్నూలు నుంచి డైరెక్ట్ విశాఖపట్నానికి కూడా ఈ ట్రైన్ ని కన్వెంట్ కల్పించాలని చెప్పి గత 10 సంవత్సరాల కింద కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మంత్రిగా రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కర్నూలు నగరానికి పక్కనే ఉన్నటువంటి పంచలింగాల దగ్గర కూడా రైలు బాక్సులు తయారు చేసే రిపేర్ చేసే పరిశ్రమను తీసుకురావడం జరిగింది. ఇప్పటికే స్థల సేకరణ కూడా జరిగి ఉన్నది. స్థలం సేకరణ జరిగింది, షెడ్యూల్ వేశారు. ఇప్పటికే దాదాపు ఒక 60% 50% పనులు కూడా జరిగినాయి. ఇంకొక 50% పనులు అయితే దాదాపు కర్నూలు నగరంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి 5,000 నుంచి 6,000 దాకా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రైల్వే బాక్సుల తయారీ పరిశ్రమను కూడా తక్షణమే నిధులు కేటాయించి పరిశ్రమను పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని చెప్పి, అట్లాగే శ్రీశైలం కర్నూలు, అట్లాగే శ్రీశైలం కర్నూలు టు మంత్రాలయం రైల్వే లైన్లో పనులు ప్రారంభం చేసి వాటిని తక్షణమే పనులు పూర్తి చేసి అక్కడ కూడా రైలు సౌకర్యం కల్పించాలని ఇలా అనేక రకాల డిమాండ్లతోటి ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా ప్రధాన ఉద్దేశం రైల్వే మంత్రి గారికి అందించాలని ఒక ఆలోచనతో గతంలో కూడా మన ఎంపీలకు కూడా అందజేయడం జరిగింది.
కర్నూలు నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాలు కర్నూలు ఎంపీ గారికి అట్లాగే మన నంద్యాల ఎంపీ గారికి కూడా అందజేయడం జరిగింది. వారు కూడా ఈ సమస్య పైన మాట్లాడాలి పార్లమెంట్ అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ పోరాటాన్ని సంఘీభావాన్ని తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.